కృష్ణ చేయడానికి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం అనే పేరు కాకుండా ఈ మధ్య ప్రపంచ దేశాల దిగ్గజాల కంపెనీ వాళ్ళందరూ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నామకరణం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సార్ గారికి, మిగతా అధికార కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. పుట్టపర్తిలో కార్యక్రమాన్ని అయిపోగొట్టుకున్నారు. ఎలా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక 30 సంవత్సరాల పిల్లవాడు ఒక వ్యాపారం మొదలు పెట్టే రాత్రి పోలు ఎలా పరిగెడతాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఎలా పరిగెడతాడో, మన ఆంధ్రప్రదేశ్ కోసం, మన రాష్ట్రం కోసం ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, మీ అందరికన్నా నేను బాగా పరిగెడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 లో పెట్టడం కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆయన ఎలా పనిచేస్తున్నారంటే, ఈ మధ్య కాలంలో మనం CII సమ్మిట్ లో చూసాం. వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ఇంకొక పదంగా ఆంధ్రప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి గుర్తించే విధంగా మన రాష్ట్రానికి సారు అన్ని రకాలుగా పేరు తెస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలా కేవలం అభివృద్ధి పక్కనే కాకుండా సంక్షేమం, ఏదైతే సంక్షేమం ఆయన చెప్పారో ఆ సంక్షేమం దిశగా సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే మనం ప్రామిస్ చేసాం ఎలక్షన్ లో, దాదాపు అన్ని కూడా ఒకటి 2 తప్ప మినహా అన్ని పూర్తి చేశారు. గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగిపోతున్నాయి. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి జరిగిపోతా ఉంది. ఉచిత బస్సు అక్క చెల్లెమ్మలు అందరూ, ఆడవాళ్ళందరూ కూడా ఫుల్ గా వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కాకుండా 4,000 రూపాయలు పెన్షన్స్, చెప్పినట్టుగా 6,000 వికలాంగులకు 15,000 వరకు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ సాధ్యం కావని చాలా మంది అంటే మీరు మళ్ళా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం, కానీ ఖచ్చితంగా చెప్పినవన్నీ కూడా చేశారు. యువతకు స్కిల్ సెంటర్స్ కూడా ప్రారంభించారు. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా అయిపోతుంది. అది ముఖ్యమైనది, ఇక్కడ రైతన్నలు అందరూ వచ్చారు కాబట్టి సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా 20,000 రూపాయలు, 1వ విడతలో 7,000 రూపాయలు. ఫస్ట్ విడత పడినప్పుడు పులివెందుల ఎలక్షన్ కారణంగా ఒక 10 రోజులు లేట్ పడింది. కడబోళ్లకు ఇది వేయడం లే అని చెప్పేసి కూడా దరిద్రమైన పుకార్లు పుట్టించిన వాళ్ళు నీచ సంస్కృతి. అలా కాకుండా ఏదైతే మనం చెప్పామో అన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నారు. రైతన్నలకు ఇంకా ఏమేం చేస్తున్నారు అని అంటే, గత 5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ తీసేశారు. వాళ్ళ పాలనలో వ్యవసాయ పనిముట్ల మీద పూర్తిగా తీసేశారు. తిరిగి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా అవన్నీ కూడా వచ్చిన 6 నెలల లోపల తిరిగి రైతులందరికీ అందించడం. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నారు. దాని 10 ఎకరాలకు, ఇంతకుముందు 5 ఎకరాలు అంటే 10 ఎకరాల వరకు కూడా చేస్తున్నారు. అలాగే డ్రోన్స్ తో టెక్నాలజీని అనుసరణ చేసి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ కొట్టుకునే విధంగా డ్రోన్స్ కు సబ్సిడీలు ఇచ్చి అవి ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక పట్టుదల అనేదే కాకుండా మీ అందరి అభిమానం ఆయన నడిపిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక సంక్షేమం ఒక పక్కన పెడితే అభివృద్ధి పరంగా చూసుకుంటా ఉంటే మన CII సమ్మిట్ లో కూడా చాలా MOUలు చేసుకున్నారు. దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలకు MOUలు చేసుకున్నారు.
ఆ చేసుకున్నవి కూడా ఊరికే నామకే వస్తాయి కాదు, వాళ్ళందరినీ అనలైజ్ చేసి స్క్రూటినైజ్